హాయ్ అండి. ఒక టైలరింగ్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది హ్యాండ్స్ అనమాట. అంటే పైన క్లాత్‌కి బోర్డర్‌కి మధ్యలో ఒక ప్లెయిన్ క్లాత్ వచ్చింది. నాకెందుకో నచ్చలేదు. అలా కుట్టేస్తే బాగోదని చెప్పేసి అది నేను ఫోల్డ్ చేసి కవర్ చేసేస్తున్నాను ఇంక బయట కనిపించకుండా. ఎందుకంటే కస్టమర్ మనం ఎలా కుట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకు ఇలా కుట్టావు అని అనరు. ఎందుకంటే నా మీద నమ్మకం అనమాట. ఏది కుట్టినా కూడా కొంచెం నీట్‌గా కనిపించేటట్టే కుడుతుందని చెప్పేసి. నేనేం చేశానంటే ఆ 1 ఇంచ్ కూడా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్‌గా నాకు నీట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ బయటకి ఆ ప్లెయిన్ క్లాత్ బయట కనిపించకుండా ఇలాగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో. ఇది యాక్చువల్‌గా ఎందుకొచ్చిందో మధ్యలో ప్లెయిన్ వచ్చిందండి. మరి శారీ బార్డర్ కూడా లేదు అలాగా. ఇదండి కవర్ అయిపోయింది గదా! పైకి ఎత్తినట్టు లేకుండా కొంచెం ఒక స్టిచ్ వేసేసుకొని ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేస్తే ఇంకా మనకి హ్యాండ్ దీనికొచ్చినట్టే ఉంటుంది. మధ్యలో ఏమీ బార్డర్ లేకుండా ఉంటుంది గదా! ప్లెయిన్ క్లాత్. సో, అయిపోయిందండి. చూసారా? నాకైతే నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్ అయితే చేయండి. తర్వాత హ్యాండ్ జాయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్‌కొచ్చేసి సైడ్ జాయింట్లు నాకు పడతాయి. ఎందుకంటే కరెక్ట్‌గా ఆర్మ్ లూజ్ అనేది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో లైనింగ్ అంతే వచ్చింది. మన శారీతో కంపేర్ చేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది తక్కువే ఉంటుందండి పన్నా అనేది. సో, ఒక స్టిచ్ వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇటువైపు కూడా అంతే. ఇలా పెట్టేసుకొని ఇలాగా మొత్తం పెట్టేసుకొని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ప్రతిసారి జాయిన్ చేసిన ప్రతిసారి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ సీదా నా వైపు పెట్టుకున్నాను. దీనిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని మనం లైనింగ్‌ని ఎలాగైతే తిప్పేస్తామో అలాగే నీట్‌గా తిప్పేసుకోవాలి. చూడండి. ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఓపెన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా. ఇలా మొత్తం కూడా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని మొత్తం కూడా నీట్‌గా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇటువైపు కూడా నీట్‌గా స్టిచ్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర మనం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది. చూడండి లుక్ అనేది ఎలా ఉందో. మధ్యలో గ్యాప్ వచ్చుంటే బాగుండదండి. ఇలాగైతేనే బాగుంది. నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి.